అన్ని పేపర్లలో కూడా బీజేపీ వాళ్ళు ఒక చెత్త అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు వాళ్ళకు వాళ్ళే. అందులో వాళ్ళు ఏమంటారంటే సో ఇండ్లు కట్టలేదు అని, లేకపోతే ఆడబిడ్డని కష్టాల్లో ఉందని రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. కానీ వాళ్ళు చేయకుండా గత 10 సంవత్సరాలలో మన రాష్ట్రం నుంచి 50% పన్నులు లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళు ఇల్లు కట్టించలేదు. కానీ ఇల్లు కట్టించలేదని ఇంకోనో విమర్శిస్తున్నారు. అట్లాగే ఆడబిడ్డల కష్టాలు ఉందని చెప్పేసి ఆడబిడ్డలు ఎంత కష్టాలు ఉన్నారనేది మనందరం చూసాము. మణిపూర్ గిరిజన మహిళలను చూసాము. అట్లాగే వాళ్ళ బ్రిజ్మోహన్ ఎంపీ ఏ రకంగా మహిళా రెసిడెంట్స్ని రేపులు చేసి వాళ్ళ పోరాటాలు చేసినా కానీ అణచివేసిందో చూసాము. అట్లాగే ఈ మధ్య కాలంలో రేవన్న కొడుకు ప్రజ్వల్ రేవన్న 400 మందిని రేప్ చేసి 3000 వీడియోలు చేసింది చూసాము. ఇలాంటి బీజేపీ నాయకుల అకృత్యాలు చూసాము. వీళ్ళు ఆడబిడ్డ గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. అట్లాగే ఇండ్లు కట్టలేదని చెప్పేసి ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? మీరు కట్టించాల్సింది కదా. 2022 కల్లా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనలో మేము దేశం మొత్తం ఇల్లు కట్టిస్తామని చెప్పిండ్రు. ప్రజలకు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పిండ్రు. కానీ మీరు ఈరోజు ఇల్లు కట్టించలేదని చెప్పి ఇంకెవరిని అడుగుతున్నారు? మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ ఎవరిని ఉద్దేశిస్తున్నారు? మీరు నాకేం అర్థం కాలే. మీరు కదా కట్టించాల్సింది ఇండ్లు. బట్ ఈరోజు 2022 కల్లా కట్టిస్తున్న ఇండ్లు చూస్తే ఒక్క ఇల్లు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ మోడీ గారు కట్టించిన ఇల్లు మనకు కనబడదు. వీళ్ళు విద్య గురించి మాట్లాడరు, నాణ్యమైన విద్య గురించి మాట్లాడరు, విశ్వవిద్యాలయాలు నాశనం చేస్తున్నారు. అట్లాగే వీళ్ళు ఆరోగ్య సేవలు, నాణ్యమైన ఆరోగ్య సేవల గురించి మాట్లాడరు. ఇప్పటివరకు 2 లక్షల కోట్లు ఢిల్లీకి తీసుకెళ్లి ఒక్క మంచి ఆసుపత్రి కూడా ఈ రాష్ట్రంలో కట్టలేదు, ఒక మంచి గవర్నమెంట్ బడి కట్టలేదు. అట్లాగే ఉపాధి గురించి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని 20 కోట్ల ఉద్యోగాలు ఇప్పించాల్సింది పోయి ఈరోజు తెలంగాణలో ఎక్కడ కూడా మనకి మారుమూల చూస్తే కూడా ఎక్కడ ఒక ఉద్యోగం కనబడదు. బట్ ఈరోజు పేపర్లో మాత్రము యువతను మోసం చేసినట్టు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళే దొంగనే దొంగ అన్నట్లుగా వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు. మరి మీరేం చేశారు? నిరుద్యోగ మీరు ఎందుకు చట్టం చేయరు? దేశం మొత్తానికి మీరు ఎందుకు ఉద్యోగాలు సృష్టించారు? ఇవన్నీ జాగ్రత్త చూస్తే వీళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడరు. మోడీ గారు ఎక్కడ కూడా ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడడు, వాళ్ళు చేసిన పనులు మాట్లాడడు. అంతేగాని ఇప్పటికీ 10 సంవత్సరాల పాలన అయినాక కూడా ఇప్పుడే కొత్తగా ఎలక్షన్స్ పోయేటట్టుగా వేరే పార్టీలు విమర్శిస్తారు. కానీ ఆయన చెప్పిన విషయాలు మాత్రం, ఆయన చేసిన విషయాలు మాత్రం చెప్పాడు. సో ఈ విషయాలు మేము అన్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ప్రజల మధ్యలో తిరుగుతున్నాం. ధన్యవాదాలు.